హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే నెంబర్ సిస్టంలోనే సెకండ్ టాపిక్ అనమాట, ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అనమాట. సో ఇంతకంటే ముందు నెంబర్ సిస్టంలోని పార్ట్ 1 అనే ఒక వీడియో ఉందన్నమాట. అది దేని గురించి అంటే యూనిట్ డిజిట్ గురించి. అసలు యూనిట్ డిజిట్ అంటే ఏంది, దాని మీద ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి షార్ట్కట్లో అని చెప్పేసి అని ఒక వీడియో అనేది ఉందన్నమాట, లాంగ్ వీడియో. దాని వీడియో లింక్ నేను వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతా. సో ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఎందుకంటే మనం ఒక సీక్వెన్స్లో వెళ్తున్నాం కాబట్టి ఆర్డర్ ప్రకారం అనేది ఉంటుందన్నమాట. మీకు ఈజీగా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇది ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అనే టాపిక్ అనేది చాలా ఈజీ అండి. ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ప్లేస్ వాల్యూ అంటే ఏం లేదండి, ద వాల్యూ రిప్రజెంట్స్ బై ఏ డిజిట్ అకార్డింగ్ టు ఇట్స్ పొజిషన్ ఇన్ ద నెంబర్. అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీకు అర్థం అవ్వడానికి, ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఉందనుకోండి, ఆ నెంబర్ ఏ ప్లేస్లో ఉందని చెప్పేసి అని మనం చెప్పడమే ప్లేస్ వాల్యూ అనమాట. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 572 అని చెప్పేసి అని ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో ఇక్కడ రెడ్ మార్క్లో పెట్టాను కదా, ఈ 2 ఒక ప్లేస్ వాల్యూ ఎంత అని చెప్పేసి అని క్వశ్చన్లు అడిగింది అనుకోండి. ఈ 2 ఒక క్వశ్చన్ మార్క్ ఎంత అని క్వశ్చన్లు అడిగితే, సో ఇక్కడ మనం 6th క్లాస్లో నేర్చుకునే ఉంటాం. మనం 6th క్లాస్ నుంచి మనకి యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే మనం వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అని మనకు ఐడియా ఉంటుందండి. సో ఇక్కడ ఫస్ట్ ఉన్నది ఏంటంటే వన్స్ అనమాట, సెకండ్ టెన్స్, తర్వాత హండ్రెడ్స్, తర్వాత థౌజండ్స్, తర్వాత 10,000, తర్వాత ల్యాక్స్ అని అట్లుంటుంది అనమాట. సో ఇక్కడ వన్స్ అంటే వన్స్ దేంతో రిప్రజెంట్ చేస్తామంటే మనం 1తో రిప్రజెంట్ చేస్తాం. వన్స్ దేంతో రిప్రజెంట్ చేస్తామంటే మనం 1తో రిప్రజెంట్ చేస్తాం. టెన్స్ దేంతో రిప్రజెంట్ చేస్తాం అంటే 10తో రిప్రజెంట్ చేస్తాం. హండ్రెడ్స్ 100తో, థౌజండ్స్తో అట్లా రిప్రజెంట్ చేస్తాం. 10,000s 10,000తో అట్లా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ మనకి 572 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటంటే, ఈ 2 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటంటే, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 2 ఉంది కదా, 2 ఎక్కడ వన్స్ ప్లేస్లో ఉంది. 2 ఇంటూ వన్స్ ప్లేస్లో కాబట్టి 1 రాసుకోవాలి. 2 ఇంటూ 2 ఎంత, 2. సో దీని యొక్క ప్లేస్ వాల్యూ అనేది 2 అవుతుంది అనమాట. సో ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ 897లో ఈ 9 అనేది, ఈ 9 యొక్క ప్లేస్ వాల్యూని మనం కనుక్కోవాలి. సో 9 యొక్క ప్లేస్ వాల్యూని ఎలా కనుక్కుంటామంటే, ఇందాక చెప్పాగా, ఈ 7 అనేది వన్స్ ప్లేస్, 9 అనేది టెన్స్ ప్లేస్, 8 అనేది హండ్రెడ్స్ ప్లేస్. ఈ 9 అనేది మనకి టెన్స్ ప్లేస్లో ఉంది. సో ఇక్కడ ఫస్ట్ మనం 9 రాసుకోవాలి. 9 ఇంటూ టెన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్ అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవాలి, 10 రాసుకోవాలి. ఇప్పుడు 9 ఇంటూ 10 ఏమవుతుందండి, 90. సో 9 యొక్క ప్లేస్ వాల్యూ మనకి 90 అవుతుంది అనమాట. సో థర్డ్ చూసుకునే 12 ఇచ్చేసి మనకి 12 దాంట్లో 1 యొక్క ప్లేస్ వాల్యూ కనుక్కోమంటాడు. క్వశ్చన్లో మనకి ఫైండ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 12 అని నుండి ఇక్కడ 1 దగ్గర మార్క్ చేస్తారనమాట. సో ఇక్కడ 1 యొక్క ప్లేస్ వాల్యూ మనం కనుక్కోవాలి. 1 యొక్క ప్లేస్ వాల్యూ, ఈ 1 ఏ పొజిషన్లో ఉందండి, వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 1 ఇంటూ టెన్స్ ప్లేస్. 1 ఇంటూ 10 ఏమవుతుందండి, 1 10 10. సో ఈ 1 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుందంటే 10 అవుతుంది. తర్వాత ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనం 78,920 78,920లో మనకి 8 యొక్క ప్లేస్ వాల్యూ కనుక్కోవాలి మనం. 8 యొక్క ప్లేస్ వాల్యూ అంటే 8 ఏ పొజిషన్లో ఉంది మనకి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ 8 యొక్క పొజిషన్ కనుక్కోవాలి. 8 ఇంటూ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000. 8 ఇంటూ 1000 ఏమవుతుందండి, 8,000. సో ఇక్కడ 8 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుందంటే 8,000. తర్వాత ఇంకో క్వశ్చన్ 789. ఈ 789లో 7 యొక్క ప్లేస్ వాల్యూ మనం కనుక్కోవాలి. 7 ఏ ప్లేస్లో ఉంది మనకి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. సో 7 ఇంటూ 100, 7 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 700. సో దీని యొక్క ఆన్సర్ అంటే 7 ఏ ప్లేస్లో ఉందంటే 7 యొక్క ప్లేస్ వాల్యూ 700 అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కొన్ని మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో కొన్ని హోంవర్క్ క్వశ్చన్స్ ఇచ్చాను అనమాట. 652లో 2 యొక్క ప్లేస్ వాల్యూ కనుక్కొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ అదేవిధంగా 716కి 3517కి ఆన్సర్ ఎంత వస్తుందో, వీటి యొక్క ప్లేస్ వాల్యూస్ ఎంత ఉంటాయో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇప్పుడు ఫేస్ వాల్యూ అనమాట. ఫేస్ వాల్యూ అంటే ఏంటంటే ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఈచ్ డిజిట్ ఇన్ ఎ నెంబర్ ఈజ్ సేమ్ యాజ్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్. అంటే దీన్ని సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏదైతే నెంబర్ని మనకి ఫైండ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 200 అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అదే నెంబర్ దాని యొక్క ఫేస్ వాల్యూ అండి. మనకి ఏదైతే నెంబర్ ఇస్తారో అదే నెంబర్. ఫేస్ వాల్యూ అనేది చేంజ్ కాదు అసలు. మీకు ఈజీగా గుర్తుండాలంటే మనకు ఒక మీమ్ ఉంటుంది అనమాట. ఏంటంటే ఆయనకి ఇచ్చే ఫేస్ వాల్యూ ఏంటండి అని చెప్పని ఒక మీమ్ ఉంటుంది. మనం అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఫేస్ వాల్యూ అనేది అసలు చేంజ్ అవ్వదు. ఫేస్ వాల్యూ ఎట్లుంటుందో అదే ఫేస్ వాల్యూ. ఇప్పుడు మన ఫేస్ ఎట్లుందో అట్లనే ఉంటుంది, మళ్ళీ చేంజ్ కాదుగా. సేమ్ అట్లా ఫేస్ వాల్యూ అనేది చేంజ్ కాదు. క్వశ్చన్లో ఏదైతే ఇస్తాడో అదే ఆన్సర్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్లో ఇప్పుడు ఫైండ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 652 అని ఉన్నది అనుకోండి. దీనికి ఇక్కడ మార్క్ ఇచ్చిన అనుకోండి, దీనికి 2 యొక్క ఫేస్ వాల్యూ అంతా 2ఏ, దీని యొక్క ఫేస్ వాల్యూ 2ఏ. తర్వాత 1 ఇందులో 1ని కనుక్కోమన్నాడు ఫేస్ వాల్యూ. 1 యొక్క ఫేస్ వాల్యూ 1ఏ. తర్వాత 3517లో 3 యొక్క ఫేస్ వాల్యూ కనుక్కోమన్నాడు. అంటే 3ది కనుక్కోమన్నాడు. 3ఏ అంటే మనకి ఏది ఇస్తే అదే అనమాట. ఇక్కడ 786లో 6 యొక్క ఫేస్ వాల్యూ కనుక్కోమన్నాడు. మనకి 6 కనుక్కోమన్నాడు కాబట్టి ఆన్సర్ 6ఏ. మనకి ఏదైతే కనుక్కోమంటాడో ఫేస్ వాల్యూ దాని ఆన్సర్ అదే అనమాట. సో మనకి ఫేస్ వాల్యూలో కూడా కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఐ హోప్ నేను మీకు ఇది అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఈ సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎన్ టర్మ్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బి, గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, లేదంటే ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం చూస్తుంటాం అనమాట. సో ఈ క్వశ్చన్ మీకు ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తా ఇప్పుడు. ఫైండ్ ద సమ్ ఆఫ్ 1 + 3 + 5 + 7 + 9 ప్లస్ అప్ టు సో 1 + 15 అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిండు. సో దీనికి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములా లెక్క x² గుర్తుపెట్టుకోండి. వేర్ x = n+1/2 అంటే x = n+1/2 అనమాట. సో ఇక్కడ n అంటే ఏంటంటే లాస్ట్ నెంబర్ ఎండ్ అనమాట. సో ఇక్కడ మనం n = 15. సో n+1 ఇప్పుడు క్వశ్చన్ ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. x = n అంటే ఎంత 15 + 1/2. 15 + 1/2. 15 + 1 16/2. 2 1s 2 8s. మనకి x వాల్యూ వచ్చింది. x = 8. మనకి అసలు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? x² ఫైండ్ అవుట్ చేయాలి. x² అంటే 8². 8² అంటే 8 × 8. 8² అంటే 8 × 2 కాదండి. 8 2s కాదు. 8² అంటే 8 × 8. 8 8s 64. సో ఇది దీని యొక్క ఆన్సర్ అనమాట. ఇది మొత్తం సమ్ చేసి చేస్తే వచ్చే ఆన్సర్ ఇది. ఇంత టైం వేస్ట్ చేయకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ 1 + 3 + 5 + 7 + 9 సో ఆన్ అప్ టు 15 టర్మ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అప్ టు 15 టర్మ్స్ అన్నాడు. లాస్ట్ నెంబర్ 15 కాదు, ఇక్కడ అప్ టు 15 టర్మ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక నెంబర్ అనేది ఇచ్చిండు అనమాట లాస్ట్కి. ఇక్కడ అట్లా కాదు, అప్ టు 15 టర్మ్స్ ఇచ్చిండు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో మీకు నేను చెప్తాను అనమాట. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములా నోట్ చేసుకోండి. Sn = n/2 2a + n-1 × d. ఇది దీని యొక్క ఫార్ములా అనమాట. దీన్ని గుర్తుంచుకోండి, ఈజీ అయిపోతుంది. అదే ఫార్ములా లేకుండా మీరు చేయాలనుకోండి, ఇప్పుడు 9 ఉంది, 9 + 11, 11 + 13, 13 + 15, అట్లా మీరు అప్ టు 15 టర్మ్స్ చేయాలి. 9 నుంచి 15 టర్మ్స్ దాకా అట్లా పోయి యాడ్ చేసుకోవాలి. సో అదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. సో ఈ ఫార్ములా ఉంటుంది. మీరు ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకుని కూడా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ n = సేమ్ ఇందాక లెక్కన n = లాస్ట్ టర్మ్ అనమాట. n = లాస్ట్ టర్మ్. ఇక్కడ ఏ ఉంది కదా, a = ఫస్ట్ టర్మ్. తర్వాత ఇక్కడ d ఉంది కదా, d అంటే ఏం లేదండి, ఇప్పుడు ఈ 2 నెంబర్లు ఉన్నాయి, ఈ 2 నెంబర్ల యొక్క డిఫరెన్స్ అనమాట. ఈ 2 నెంబర్ల యొక్క డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్. సో డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ n అంటే ఎంత 15/2. తర్వాత 2, a అంటే ఎంత, ఫస్ట్ నెంబర్ ఎంత 1 +
మళ్ళీ ఇక్కడ ఎన్ అంటే ఎంత 15 మైనస్ 1 డి అంటే ఎంత డిఫరెన్స్ 1కి 3కి డిఫరెన్స్ ఎంత అండి 2. సో ఈ 15/2 11 ఉంచుకొని 2 1s are 2 ప్లస్ 15 మైనస్ 1 14 ఇంటూ 2 మనం 15/2 2 ప్లస్ 14 ఇంటూ 2 అండి 2 4s are 8 2 1s are 2 28 15/2 ఇంటూ బ్రాకెట్ 2 ప్లస్ 28 ఎంత 30 ఈ 2 1s are 2 15 15 ఇంటూ 15 మనకు రిమైనింగ్ ఏముందండి 15 ఇంటూ 15. సో 15 ఇంటూ 15 మనకి 15 ఇంటూ 15 సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 225. సో ఇది మొత్తం మనం యాడ్ చేసినాం అనుకోండి, ఇది మొత్తం మనం యాడ్ చేసినాక లాస్ట్కి వచ్చే ఆన్సర్ ఎంత అంటే 225. సో అదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అది ఈ ఫార్ములా గుర్తుంచుకున్నాం అనుకోండి మనం ఈజీగా అయిపోతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. సో ఆన్సర్ వచ్చేసి 225. ఇక్కడ మనం ఇంకో క్వశ్చన్ చూద్దామండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 19 టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ 2, 7, 12, 17 సో అనేసి క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. సో ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ చేయలే, మనకి ఇక్కడ ఇచ్చిండు సమ్ అన్నాడు, సమ్ ఆఫ్ ద ఫస్ట్ 19 టర్మ్స్ అన్నారు. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత, ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి బ్రాకెట్ క్లోజ్. సో ఇక్కడ మనకి n ఈజ్ ఈక్వల్ టు ఎన్ని టర్మ్స్ కనుక్కోమన్నాడు 19 టర్మ్స్ కనుక్కోమని 19 టర్మ్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్, ఏ అంటే ఏంటి ఫస్ట్ టర్మ్ ఏంటి 2. డి ఈజ్ ఈక్వల్ టు ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ 2 టర్మ్స్. సో 2కి 7కి డిఫరెన్స్ ఎంత అండి 5. సో ఈ వాల్యూస్ మొత్తం మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే n/2 అంటే 19/2 బ్రాకెట్ 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 2, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి 2 ప్లస్ n ఎంత మనకి 19 మైనస్ 1 డి ఎంత 5 బ్రాకెట్ క్లోజ్. 19/2 2 2s are 4 ప్లస్ 19 మైనస్ 1 ఎంత 18 ఇంటూ 5. సో ఇక్కడ 19/2 4 ప్లస్ 18 ఇంటూ 5, 18 ఇంటూ 5 ఎంత అండి 5 8s are 40, 5 8s are 40, 5 8s are 40 0 4 5 1s are 5 9 90. తర్వాత 19/2 90 ప్లస్ 4 ఎంత 94. సో ఇక్కడ 2 1s are 2 4s are 8 1 మిగులుతుంది 2 7s are 14. సో 19 ఇంటూ 47, 19 ఇంటూ 47 మనం సాల్వ్ చేస్తే 893 అనమాట. సో ఇది దీని యొక్క ఆన్సర్. ఇది మొత్తం 2 7 12 17 అప్ టు 19 టర్మ్స్ దాకా సమ్ చేస్తే మనకి 893 అనేది ఆన్సర్ అనమాట. సో ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్, మీరు ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. సో ఇది లాస్ట్ ప్రాబ్లం అనమాట ఈ టాపిక్లో. ఇది వచ్చేసి సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 30 టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ 17 ప్లస్ 19 ప్లస్ 21 ప్లస్ అప్ టు సో ఆన్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ 21 నుంచి 30 టర్మ్స్ దాకా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇదంతా మనం చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనం ఈజీగా ఫార్ములాతో వెళ్ళిపోదాం. Sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి Sn ఈజ్ ఈక్వల్ టు n/2 బ్రాకెట్ 2a ప్లస్ n-1 ఇంటూ డి బ్రాకెట్ క్లోజ్. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఫైండ్ అంటే 30. తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఎంత 17. తర్వాత డి ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్, ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ 2 టర్మ్స్ ఎంత 17 19కి డిఫరెన్స్ ఎంత 2. సో యాజ్ యూజువల్గా మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ వాల్యూస్ అన్ని.
n వాల్యూ ఎంత 13/2 బ్రాకెట్ 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 17, 2 ఇంటూ 17 ప్లస్ n ఎంత 30 మైనస్ 1 తర్వాత d ఎంత 2 బ్రాకెట్ క్లోజ్. సో 30/2 2 ఇంటూ 17, 2 ఇంటూ 17 ఎంత 14, 4 1 2 on the 2 34 ప్లస్ 30 మైనస్ 1 ఎంత 29 ఇంటూ 2 30/2 34 ప్లస్ 29 ఇంటూ 2 29 ఇంటూ 2 ఎంత 18 8 2 2 the 4 plus 1 5 58. So 30/2 58 plus 34 ఎంత 58 plus 34 50 80 88 plus 4 92 ఇక్కడ 2 1s 2 4 8 1 మిగులుతుంది 12 2 6 12 46 30 ఇంటూ 46 30 ఇంటూ 46 సాల్వ్ చేస్తే ఎంత 1380. సో 1380 అనేది ఈ 30 టర్మ్స్ దాకా మనం సాల్వ్ చేసి దాన్ని మనం యాడ్ చేస్తే దాని ఒక ఆన్సర్ వచ్చేసి మనకి 1380 అనమాట. సో ఇదనమాట. సో ఇక్కడితో ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో నేను మీకోసం డైలీ వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటా. సో రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.